ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రవాహీ యాంత్రిక శాస్త్రం అంటే ఫ్లూయిడ్ మెకానిక్స్. మన ముందు విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం తయారు చేసిన కొన్ని నోట్స్, రేఖాచిత్రాలు, ఫార్ములాలు ఉన్నాయి. పైపులో నీళ్ల ప్రవాహం దగ్గర్నుంచి ఆకాశంలో ఎగిరే విమానం వరకు మన కంటికి కనిపించకుండా మన ప్రపంచాన్ని నడిపిస్తున్న కొన్ని ప్రాథమిక సూత్రాల లోతుల్లోకి వెళ్లడమే మన పని. సరే, ఇక మొదలు పెడదామా? తప్పకుండా. ప్రవాహీ యాంత్రిక శాస్త్రమంటే ద్రవాలు, వాయువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం. దీన్నే మనం స్థూలంగా 2 భాగాలుగా చూడొచ్చు. ఒకటి, నిశ్చలంగా ఉన్న ద్రవాల గురించి చెప్పే ప్రవాహీ స్థితి శాస్త్రం, అదేనండి ఫ్లూయిడ్ స్టాటిక్స్. రెండవది 2, కదులుతున్న ద్రవాల గురించి వివరించే ప్రవాహీ గతి శాస్త్రం అంటే ఫ్లూయిడ్ డైనమిక్స్. ఈ సూత్రాలు కేవలం పుస్తకాలకే పరిమితమా, లేక మన జీవితంలో కూడా కనిపిస్తాయా? ఈ నోట్స్లో జలాశయాలు, పైపు లైన్లు, విమానాలు, ఓడల డిజైన్ లాంటి పెద్ద పెద్ద విషయాలు రాసి ఉన్నాయి. నిజానికి ఆ డిజైన్లకు వెన్నెముక ఈ శాస్త్రమే. అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్ ఇంధన వ్యవస్థ దగ్గర్నుండి, ఓహో, అవును, మన శరీరంలో రక్తం ప్రవహించే సిరల వరకు, జల విద్యుత్ ఉత్పత్తి చేసే టర్బైన్ల నుండి మనింట్లో నీళ్లు పైకి పంపే మోటార్ వరకు ప్రతిచోట దీని పాత్ర చాలా కీలకం. అయితే ముందుగా ప్రాథమిక విషయాలతో మొదలు పెడదాం. ఈ నోట్స్లో సాంద్రత అంటే డెన్సిటీ, స్నిగ్ధత అంటే విస్కాసిటీ, ఈ 2 ముఖ్యమైన పదాలున్నాయి. వీటిని సులభంగా ఎలా అర్థం చేసుకోవాలి? సాంద్రత గురించి ఆలోచించడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. 1 కిలో దూది, 1 కిలో ఇనుము తీసుకుంటే రెండింటి బరువు ఒకటే. అవును, బరువు ఒకటే. కాని ఇనుము చాలా చిన్న స్థలాన్ని ఆక్రమిస్తుంది, దూదికి చాలా పెద్ద సంచి కావాలి. అంటే ఇనుము సాంద్రత ఎక్కువ. ఫార్ములా ప్రకారం ఒక నిర్దిష్ట ఘన పరిమాణంలో అంటే వాల్యూంలో ఎంత ద్రవ్యరాశి అంటే మాస్ ఇమిడి ఉంది అనేదే సాంద్రత అన్నమాట. ρ = mv. మరి స్నిగ్ధత, అదే విస్కాసిటీ? స్నిగ్ధత అంటే ఒక ద్రవం ప్రవహించడాన్ని నిరోధించే దాని అంతర్గత ఘర్షణ. తేనె నీటితో పోలిస్తే చాలా నెమ్మదిగా ప్రవహిస్తుంది కదా? అవును, చాలా నెమ్మదిగా. ఎందుకంటే తేనె స్నిగ్ధత చాలా ఎక్కువ. దాన్ని ద్రవం యొక్క చిక్కదనం లేదా మందం అని కూడా అనుకోవచ్చు. అంటే ద్రవంలోని అణువుల పొరలు ఒకదానిపై ఒకటి జారడానికి ఎంత ఇష్టపడవు అనేదే స్నిగ్ధత. ఇక్కడ ఉపరితల ఒత్తిడి, సర్ఫేస్ టెన్షన్ గురించి కూడా ఉంది. నీటిమీద కొన్ని కీటకాలు నడవడానికి ఇదే కారణమా? ఖచ్చితంగా. ఉపరితల ఒత్తిడి వల్లే నీటి ఉపరితలం ఒక సాగదీసిన పల్చని పొరలా ప్రవర్తిస్తుంది. అందుకే నీటి బిందువులు గోళాకారంలో ఉంటాయి. దోమలు లాంటి కీటకాలు నీటిమీద సులభంగా నిలబడగలుగుతాయి. సరే, ఇప్పటివరకు నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉన్న నీటి గురించి మాట్లాడాం. డ్యామ్లదుగున దాక్కున్న శక్తి. కాని అసలైన అద్భుతాలు, అసలైన ఇంజనీరింగ్ సవాళ్లు మొదలయ్యేది ఆ నీరు కదలడం మొదలుపెట్టినప్పుడే. ముందుగా నిశ్చల ద్రవాల్లో పీడనం అంటే ప్రెషర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సముద్రంలో చాలా లోతుకు వెళ్లే సబ్మెరీన్లను అత్యంత దృఢంగా తయారు చేస్తారు. ఓ అవును కదా. డ్యాంల గోడలు కింద భాగంలో చాలా మందంగా, పైకి వెళ్లే కొద్దీ పలుచగా కట్టడానికి కూడా ఇదే కారణం. ఈ నోట్స్లోని ఫార్ములా P = P0 + ρgh ప్రకారం పీడనం లోతు h పై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఆ పీడనం కేవలం కిందకే కాదు, అన్ని దిశలలో సమానంగా పనిచేస్తుంది. ఓకే, తేలియాడటం, బయన్సీ, ఇది నాకెప్పుడూ ఒక మ్యాజిక్లా అనిపిస్తుంది. కొన్ని వేల టన్నుల బరువున్న స్టీల్ ఓడ నీటిమీద ఎలా తేలుతుంది, కాని ఒక చిన్న గుండ్రాయి మునిగిపోతుంది. ఈ నోట్స్లో ఆర్కిమిడిస్ సూత్రం అంటున్నారు, కాని దాన్ని కొంచెం విడమర్చి చెప్పగలరా? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఇక్కడే ఆర్కిమిడిస్ సూత్రం పనిచేస్తుంది. ఒక వస్తువు నీటిలో మునిగినప్పుడు అది తన ఘనపరిమాణానికి సమానమైన నీటిని పక్కకు తొలగిస్తుంది. సరే, రిగా చెప్పారు. ఓడ లోపలంతా ఖాళీగా ఉండటం వల్ల అది చాలా పెద్ద పరిమాణంలో నీటిని తొలగిస్తుంది. ఆ నీటి బరువు ఓడ బరువు కన్నా చాలా ఎక్కువ, అందుకే అది తేలుతుంది. మరి గుండురాయి? అదే చిన్న గుండురాయి దాని బరువుకు సరిపడా నీటిని తొలగించలేదు, కాబట్టి మునిగిపోతుంది. చిత్రంలో చూపినట్లు వస్తువు స్థిరంగా తేలాలంటే దాని గురుత్వ కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ప్లావన కేంద్రం సెంటర్ ఆఫ్ బోయన్సీ సరైన స్థానాల్లో ఉండాలి. లేకపోతే ఓడ పక్క కొరిగిపోతుంది. సరే, ఇప్పుడు ద్రవాలను కదిలిద్దాం. ప్రవాహి గతిశాస్త్రం. ఇక్కడ నిరంతరతా సమీకరణం ఉంది, కంటిన్యూటీ ఈక్వేషన్.
A1V1 A2V2. ఒక గొట్టం సన్నగా మారే చిత్రాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ సమీకరణం వెనుక ఉన్నది ద్రవ్యరాశి నిత్యత్వ నియమం. అంటే ఒక పైపులోకి ఎంత నీరు వెళ్తుందో అంతే నీరు బయటకు రావాలి. ఓకే. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే మనం తోటకు నీళ్లు పెట్టే హోస్ పైప్ని ఊహించుకోండి. దాని చివర వేలు అడ్డం పెట్టినప్పుడు నీరు బయటకు వచ్చే మార్గం అంటే ఏరియా ఏ సన్నగా అవుతుంది. అవును. సమీకరణం ప్రకారం ప్రవాహం స్థిరంగా ఉండాలంటే వేగం v పెరగాలి. అందుకే నీరు చాలా వేగంగా దూరం వరకు చిమ్ముతాయి. ఇది మనల్ని ఈ చర్చలో అతి ముఖ్యమైన, ఇంకా చెప్పాలంటే కొంచెం తికమక పెట్టే బెర్నూలీ సమీకరణం వైపు నడిపిస్తోంది. చాలా రేఖాచిత్రాలు దీని గురించి వివరిస్తున్నాయి. నోట్స్లో ఫార్ములా ఉంది. PVW ప్లస్ V² 2G ప్లస్ Z ఒక స్థిరాంకమని. కానీ అసలు విషయమేంటంటే వేగం పెరిగితే పీడనం తగ్గుతుందని చెబుతుంది. అది నాకు కాస్త వింతగా అనిపిస్తోంది. ఒక్క నిమిషం, నేనొక గొట్టం చివల వేలు పెట్టినప్పుడు నీళ్లు వేగంగా వచ్చి నా వేలు మీద ఎక్కువ ఒత్తిడి కలగజేస్తాయి కదా. అంటే వేగం పెరిగితే పీడనం పెరిగినట్లేగా. ఇక్కడ మీరు చెబుతున్న దానికి నేననుభవించేదానికి మధ్య తేడా ఎక్కడొస్తోంది? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే చాలామంది పొరబడతారు. మీరు అనుభవిస్తున్నది స్టాగ్నేషన్ ప్రెషర్, అంటే వేగంగా కదిలే నీరు మీ వేలిని తాకి ఆగిపోయినప్పుడు కలిగే పీడనం. ఓకే. కానీ బెర్నూలీ సూత్రం చెప్పేది ప్రవాహంలో ఉన్న నీటి స్టాటిక్ ప్రెషర్ గురించి. అంటే ఆ ప్రవాహంతో పాటు కదులుతూ దాని పక్కల నుండి అనుభవించే పీడనం. అసలు విషయమేంటంటే ఇది శక్తి నిత్యత్వ నియమం. శక్తి నిత్యత్వ నియమమా? అవును. ఒక ద్రవానికుండే మొత్తం శక్తి స్థిరంగా ఉంటుంది. ఈ శక్తి 3 రూపాల్లో ఉంటుంది: పీడన శక్తి, గతి శక్తి అంటే వేగం వల్ల వచ్చేది, మరియు స్థితి శక్తి అంటే ఎత్తు వల్ల వచ్చేది. అంటే గొట్టం సన్నగా అయినప్పుడు నీటి వేగం పెరగాలి, అంటే దాని గతిశక్తి పెరుగుతుంది. మొత్తం శక్తి స్థిరంగా ఉండాలంటే దాని పీడన శక్తి తగ్గాల్సిందే. ఇదొక ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం లాంటిది. ఖచ్చితంగా. మీరు ఒక శక్తిని పెంచితే మరో శక్తి తగ్గాలి. విమానం రెక్క ఈ చిన్న భౌతికశాస్త్ర నిజాన్ని ఒక అద్భుతంగా మారుస్తుంది. అదెలా? రెక్క పైభాగం వంపుగా ఉండటం వల్ల గాలి అక్కడ ఎక్కువ దూరం వేగంగా ప్రయాణించాలి. కింద భాగంలో గాలి నెమ్మదిగా వెళ్తుంది. పైన వేగం ఎక్కువ కాబట్టి పీడనం తక్కువ, కింద వేగం తక్కువ కాబట్టి పీడనం ఎక్కువ. ఈ పీడన వ్యత్యాసమే రెక్కను పైకి నెట్టే బలాన్ని, అదే లిఫ్టుని సృష్టిస్తుంది. అద్భుతం. ఇది విమాన రెక్కలకే పరిమితమా లేక వేరే ఉదాహరణలు కూడా ఉన్నాయా? చాలా ఉన్నాయి. క్రికెట్లో బౌలర్ బంతిని స్పిన్ చేసినప్పుడు అది గాలిలో స్వింగ్ అవ్వడానికి కారణం మ్యాగ్నస్ ఎఫెక్ట్. అది కూడా బెర్నూలీ సూత్రంపై ఆధారపడిందే. ఓ నిజమా? అలాగే వేగంగా వెళుతున్న 2 పడవలు లేదా రైళ్లు పక్కపక్కనే ప్రయాణిస్తున్నప్పుడు వాటి మధ్య గాలి వేగంగా కదలడం వల్ల పీడనం తగ్గి అవి ఒకదానికొకటి ఆకర్షించబడతాయి. అందుకే వాటి మధ్య సురక్షితమైన దూరం పాటించమని చెప్తారు. ఈ సూత్రాలను ఉపయోగించి ప్రవాహాన్ని కొలుస్తారని ఈ నోట్స్లో ఉంది. వెంటురిమీటర్, ఓరిఫిస్ మీటర్, పిటోట్ ట్యూబ్ వంటి పరికరాలు ఎలా పనిచేస్తాయి? ఇవన్నీ మనం ఇందాక చర్చించుకున్న పీడన వ్యత్యాసంపైనే పనిచేస్తాయి. వెంచురిమీటర్లో ఒక పైపు మధ్యలో కావాలనే సన్నగా చేస్తారు. ఆ సన్నని భాగంలో ద్రవం వేగంగా ప్రవహించి పీడనం తగ్గుతుంది. ఆ పీడన వ్యత్యాసాన్ని ఒక మానోమీటర్తో కొలిచి దాని ద్వారా ప్రవాహ రేటును లెక్కిస్తారు. మరి పిటోట్ ట్యూబ్? పిటోట్ ట్యూబ్ ఇంకా తెలివైనది. అది ఒకేసారి స్టాటిక్ ప్రెషర్, స్టాగ్నేషన్ ప్రెషర్ రెండింటినీ కొలుస్తుంది. ఆ రెండింటి మధ్య తేడానే ద్రవ వేగాన్ని నేరుగా ఇస్తుంది. అందుకే దీన్ని విమానాలలో గాలివేగాన్ని కొలవడానికి వాడతారు. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం. ఈ బెర్నూలీ సమీకరణం నిజ జీవితంలోనే అన్ని పరిస్థితులకు వర్తిస్తుందా? ఎందుకంటే మనం ఘర్షణను పరిగణనలోకి తీసుకోవట్లేదు కదా. చాలా సరైన పాయింట్. బెర్నూలీ సమీకరణం ఒక ఆదర్శ ద్రవానికి, అంటే స్నిగ్ధత, ఘర్షణ లేని ద్రవానికి మాత్రమే ఖచ్చితంగా వర్తిస్తుంది. అంటే నిజ జీవితంలో పైపు గోడల వద్ద ఘర్షణ వల్ల, ద్రవం లోపలి పొరల మధ్య స్నిగ్ధత వల్ల కొంత శక్తి ఉష్ణంగా మారి నష్టపోతుంది. కాబట్టి వాస్తవంలో పీడనం మనం లెక్కించిన దానికంటే కొంచెం తక్కువ ఉంటుంది. అయినా కూడా చాలా ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో ఈ సూత్రం మనకు చాలా దగ్గరైన, ఉపయోగపడే అంచనాలను ఇస్తుంది. చివరగా మనం ఈ ద్రవశక్తిని ఎలా వాడుకుంటామో చూద్దాం. జలయాంత్రిక పరికరాలు అంటే హైడ్రాలిక్ మెషీన్స్, పంపులు, టర్బైన్లు, వీటి గురించి ఈ నోట్స్ ఏమి చెబుతున్నాయి?
ఇక్కడే మనం ద్రవశక్తిని మన పనికి ఉపయోగించుకుంటాం. పంపులు ద్రవానికి శక్తినిస్తాయి. మన ఇళ్లల్లో మోటార్ పంపు సంపులోని నీటికి యాంత్రిక శక్తిని అందించి దాని పీడనాన్ని పెంచి పైటి ట్యాంక్లోకి పంపుతుంది. టర్బైన్లు దీనికి రివర్స్ అన్నమాట. అవును, టర్బైన్లు దీనికి పూర్తిగా వ్యతిరేకం. అవి ప్రవహించే ద్రవం నుండి శక్తిని గ్రహించి దానిని యాంత్రిక శక్తిగా మారుస్తాయి. ఈ నోట్స్లో ఇంపల్స్ టర్బైన్ అంటే పెల్టన్ వీల్, ఇంకా రియాక్షన్ టర్బైన్ ఫ్రాన్సిస్ అని 2 రకాలున్నాయి. రెండూ నీటి శక్తిని వాడుకుంటాయి, కానీ వాటి పనితీరులో తేడా ఏమిటి? వాటి పనితీరులో ప్రాథమికమైన తేడా ఉంది. ఇంపల్స్ టర్బైన్ పెల్టన్ వీల్ లాంటిది నీటి యొక్క గతిశక్తిని అంటే కైనెటిక్ ఎనర్జీని మాత్రమే వాడుకుంటుంది. అంటే వేగాన్ని మాత్రమేనా? అవును, ఒక నాజిల్ నుండి నీరు అత్యంత వేగంగా వచ్చి టర్బైన్ బ్లేడ్లను కొడుతుంది. దాంతో టర్బైన్ తిరుగుతుంది. ఇక్కడ నీటి పీడనం వాతావరణ పీడనంతో సమానంగా ఉంటుంది. ఇది నీటి జెట్ యొక్క దెబ్బ లేదా ఆఘాతం వల్ల పనిచేస్తుంది. మరి రియాక్షన్ టర్బైన్? ఫ్రాన్సిస్ లేదా క్యాప్లాన్ వంటి రియాక్షన్ టర్బైన్లు గతిశక్తితో పాటు పీడన శక్తిని కూడా వాడుకుంటాయి. ఇక్కడ నీరు టర్బైన్ బ్లేడ్ల గుండా ప్రవహిస్తున్నప్పుడు దాని పీడనం, వేగం రెండూ మారుతాయి. ఓ, ఇది న్యూటన్ 3వ నియమం యాంటిది. ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. నీరు బ్లేడ్ల నుండి బయటకు వెళ్లేటప్పుడు కలిగే ప్రతిచర్య రియాక్షన్ వల్ల టర్బైన్ తిరుగుతుంది. జల విద్యుత్ కేంద్రాలలో ఎక్కువగా ఈ రకం టర్బైన్లనే వాడతారు. మొత్తం మీద చూస్తే సముద్రం అడుగున ఉండే భరించలేని పీడనం నుండి ఆకాశంలో తేలికగా ఎగిరే విమానం వరకు మన చుట్టూ ఉన్న ఎన్నో అద్భుతాల వెనుక ఉన్నది ఈ ప్రవాహ యాంత్రిక శాస్త్రంలోని కొన్ని అందమైన ప్రాథమిక సూత్రాలే. అవును, మన ఆధునిక ఇంజనీరింగ్ ప్రపంచాన్ని, మన రవాణా వ్యవస్థల నుండి ఇంధన ఉత్పత్తి వరకు అన్నింటినీ తీర్చిదిద్దడంలో ఈ కనిపించని శక్తుల పాత్ర ఎంతో ఉంది. ఈ సూత్రాలను అర్థం చేసుకోవడం అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా పనిచేస్తుందో లోతుగా తెలుసుకోవడమే. శ్రోతలకు ఆలోచించడానికి ఒక ప్రశ్న. ఈ చర్చలో మనం బెర్నూలీ సూత్రం కోసం ఆదర్శవంతమైన అంటే ఘర్షణలేని ప్రశాంతమైన ప్రవాహాల గురించి మాట్లాడుకున్నాం. మరి నిజ ప్రపంచంలోని అల్లకల్లోల ప్రవాహం అంటే టర్బ్యులెన్సా, సుడిగుండాలు తిరిగే గందరగోళమైన అంచనా వయ్యలేని ప్రవాహం ఈ సూత్రాల ప్రభావాన్ని ఎలా మారుస్తుంది? వాతావరణ నమూనాలను అంచనా వేయడం లేదా సముద్రంలో నిశ్శబ్దంగా ప్రయాణించే సబ్మరీన్లను డిజైన్ చేయడం వంటి సంక్లిష్ట విషయాలపై ఈ టర్బ్యులెన్స్ ప్రభావం ఎలా ఉంటుంది?